హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీ కేరళ డిష్ టొమాటో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా కుక్ అయిపోతుంది. దానికి కావాల్సిన పదార్థాలు, నేను ఇక్కడ 2 టొమాటోస్ అనేది తీసుకున్నాను. మనం 1/2 కప్ వాటర్ అనేది వేసుకొని బాయిల్ చేసుకోవాలి. టొమాటో అనేది బాయిల్ అయిపోయింది. చల్లగైన తర్వాత స్కిన్ అనేది పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక కడాయి అనేది తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం కర్రీ లీవ్స్ అనేది యాడ్ చేస్తున్నాను. మంచిగా రోస్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ చిటికెడు పసుపు అనేది యాడ్ చేస్తున్నాము. పసుపు అనేది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఏదైతే కట్ చేసి పెట్టుకున్న టొమాటో అనేది ఉందో అది దాంట్లో వేసుకొని దోరగా వేయించుకోవాలి. తగినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. తగినంత సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకున్నాము. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మనం ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని దీంట్లో కోకోనట్ అనేది యాడ్ చేసుకోవాలి. మన కేరళ డిష్లో కోకోనట్ అనేది మెయిన్గా యూజ్ చేస్తారు. 1 టేబుల్ స్పూన్ ఆవాలు అనేది యాడ్ చేసుకున్నాము. దీన్ని మంచి రాగి అనేది మనం మిక్సీ చేసుకోవాలి. తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మన కర్రీ ఇక్కడ కుక్ అవుతుందో దాంట్లో మనం ఇది యాడ్ చేసుకుందాము. కోకోనట్ పేస్ట్, ఒక 4 to 5 టేబుల్ స్పూన్ వాటర్ అనేది కూడా యాడ్ చేసుకుందాం కొంచెం గ్రేవీ కోసం. మనం ఇది మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మన కర్రీ అనేది రెడీ అవుతుంది. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఇది మనం వేడి వేడి పరాటాలో సర్వ్ చేసుకోవచ్చు. ఇది యమ్మీ అండ్ టేస్టీ డెలిషియస్ కేరళ టొమాటో చట్నీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Those lights in your eyes, I'll trade it with mine. It's now or never. I'm tired of guessing, so don't you wanna come a little closer?